ఒక రెస్టారెంట్కి వచ్చి తింటే ఒక లెటర్స్ ఒక డిష్ 100 రూపాయలు ఉందనుకోండి, అదే రెస్టారెంట్ డిష్ ని నేనే స్విగ్గీలోనో జొమాటోలో కొంటే అది ఈజీగా 140 రూపీస్ తక్కువ ఉండదు. ఎవరికి మిగులుతుంది సార్ డబ్బులు? మీకు మిగులుతుందా? స్విగ్గీ ఎవరు మిగులుతుందా? అసలు ఏంటి బ్రేకప్ ఏంటిది? ఎస్పెషల్లీ రెస్టారెంటర్స్ కి వచ్చేసరికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో రక్త కన్నీరు అయిపోయింది. 500 రూపీస్ ఆర్డర్ మీద 200 రూపీస్ డిస్కౌంట్ అని పెడతారు. మనం పెట్టాం, వాళ్ళే పెడతారు. ఏంటమ్మా మనం పెట్టమంటే వీ డోంట్ ఆఫర్ ద డిస్కౌంట్. అంటే యాజ్ అ రెస్టారెంట్ మీరు స్విగ్గీలో ఉన్నది, మీరు రెస్టారెంట్ అప్రూవ్ చేయట్లేదు. వీ డోంట్ అప్రూవ్. స్విగ్గీ అండ్ జొమాటో డూ ఇట్ బై దెమ్సెల్వ్స్. నీకు 500 రూపీస్ ఫుడ్ లో 200 రూపీస్ ఆల్రెడీ డిస్కౌంట్ కి పోయింది. 30% ఈజ్ ద కమిషన్, 18% జిఎస్టీ. వీళ్ళకి ఆల్రెడీ మనం 30% ఇచ్చేసి దాని మీద 18% జిఎస్టీ ఇచ్చేసి దాని మీద ఇట్లా ఆఫర్లు కూడా పెట్టేస్తే ఆల్రెడీ 50% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు వితౌట్ అవర్ నాలెడ్జ్. వాళ్ళు ఏమంటారంటే అడిగితే, సార్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్, యూ కెన్ డిలీట్ దట్ డిస్కౌంట్ అంటారు. అంటే ఎవ్రీ డే మనం చెక్ చేసుకుని ఏం పెట్టాడు బాబు ఆఫర్లు అని చెప్పి డిలీట్ చేసుకోవాల్సి వస్తా ఉంటాం. కస్టమర్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడండి. 150 రూపీస్ ఐస్ క్రీమ్ 350 రూపీస్ అయిందంటే కస్టమర్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. కస్టమర్ కి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అరే దీనికి ఇంత తీసుకున్నాడా, వెరీ ఎక్స్పెన్సివ్ అనుకుంటాడు. సో దిస్ ఈస్ సంథింగ్ టు బి అడ్రెస్డ్ బికాస్ ఇట్ ఈస్ problem of the industry where everybody is suffering. I think soon they'll come to a common platform and look for a solution for this.